హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ డీటెయిల్స్. మనం ఈరోజు వీడియోలో కింగ్ బ్లాక్ ఇంకా గాడ్ ఆఫ్ సిమిట్ అనే నలుగురు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే వెళ్ళి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఇస్తే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. లేటెంట్గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో సెలెస్టియల్స్ అన్ని వాయిడ్లో బంధించారు. అలా బంధించిన సెలెస్టియల్స్ని నల్ల పని అయిపోయిందని అనుకుంటారు. కానీ అలా నల్లని వాయిడ్లో బంధించడం సెలెస్టియల్స్ చేసిన అతిపెద్ద తప్పుగా మారిపోతుంది. ఆ తప్పు ఏంటంటే ఈ వాయిడ్ మొత్తం డార్క్నెస్ నిండి ఉంటుంది. డార్క్నెస్ ఎంత ఎక్కువగా ఉంటే నల్ల అంత స్ట్రాంగ్ అవుతాడు. సో నల్ల సెలెస్టియల్స్ తనను తాను స్ట్రెంత్ అయిన డార్క్నెస్లో పడేయడాన్ని చూసి నవ్వుకుంటాడు. నల్ని బంధించి తన డార్కింగ్లో లైట్ ఇంకా లైఫ్ ఫామ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నందుకు నల్ల సెలెస్టియల్స్ మీద కోపం పెంచుకుంటాడు. నల్ల ఎలాగైనా సెలెస్టియల్స్ని వాళ్ళు క్రియేట్ చేసిన లైట్ ఇంకా లైట్ ఫామ్స్ని అంతం చేయాలనుకుంటాడు. సో తను ఈ సెలెస్టియల్స్ని అంతం చేయడానికి తనకి ఒక ఆర్మర్ ఇంకా వెపన్ కావాలి. సో తనకు కావాల్సిన ఆర్మర్ ఇంకా వెపన్ క్రియేట్ చేసుకోవడానికి ప్రస్తుతం తను ఉన్న సెలెస్టియల్ సెట్ని హోమ్గా చేసుకుంటాడు. డార్క్నెస్ని యూస్ చేసి తను ఇంతకు ముందు సెలెస్టియల్స్ని కిల్ చేసిన ఆ షాడో స్వార్డ్ మళ్ళీ ఫుల్ అప్గ్రేడ్ వర్షన్లో తయారు చేస్తాడు. అలా క్రియేట్ అయిన వెపనే ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్. ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్ యూనివర్స్లో ఫస్ట్ సింబియోట్. ఇలా ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్ చూడటానికి ఒక సింబియోట్లో ఉండకపోయినా నార్మల్ సింబియోట్స్కి ఉన్న అన్ని పవర్స్తో పాటు తన హోస్ట్కి ఇమ్మోర్టాలిటీ, అల్ట్రా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఫ్లయింగ్, పవర్ అబ్జర్ప్షన్ అండ్ సింబియోట్ లైఫ్ ఫామ్స్ని క్రియేట్ చేయడానికి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తుంది. ఇలా ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్లో ఉన్న అన్ని పవర్స్ నల్లకి నుంచి వస్తాయి. నల్ల ఆల్ బ్లాక్ ఒక వెపన్ ఇంకా ఆర్మర్లా యూజ్ అవుతాడని క్రియేట్ చేశాడు. అంతేగాని నల్లకి ఈ ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్ ఇచ్చే పవర్స్తో పని లేదు. అంటే ఇప్పుడు నల్ల తన డార్కింగ్ అన్ని తిరిగి తెచ్చుకోవడానికి చేయబోయే ఫైట్లో అవసరమైన వెపన్స్ ఇంకా ఆర్మర్ని క్రియేట్ చేసుకున్నాడు. సో నల్ల సెలెస్టియల్స్ని లైట్ ఇంకా లైట్ ఫామ్స్ని అంతం చేయడానికి తను క్రియేట్ చేసిన ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్తో సెలెస్టియల్ హెడ్ నుండి బయలుదేరాడు. అలా బయలుదేరిన నల్లకి స్పేస్ లో కొంతమంది బ్రైట్ గోల్డెన్ కలర్ ఆర్మర్స్ తో కనిపిస్తారు. వాళ్ళందరూ ఫ్యాంటమ్ గాడ్స్. ఈ ఫ్యాంటమ్ గాడ్స్ ఎవరంటే డిఫరెంట్ రిలీజియస్ ఒక గాడ్స్ అనమాట. ఎగ్జాంపుల్ నార్స్ మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అండ్ హిందూ మైథాలజీ, అలా డిఫరెంట్ మైథాలజీ గాడ్స్. వీరందరినీ చూసిన నల్ వెంటనే ఇక్కడ నుండి తన వేటని ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్న అందరు గాడ్స్ ని చంపేస్తారు. లాస్ట్ మిగిలిన ఒక గోల్డెన్ ఆర్మర్ గాడ్ ని చంపే ప్రయత్నంలో నల్ ఇంకా గోల్డెన్ ఆర్మర్ గాడ్ కలిసి ఒక ప్లానెట్ మీద పడతారు. నల్ గోల్డెన్ ఆర్మర్ గాడ్ ప్లానెట్ మీద పడకముందు ఒకరినొకరు పొడుచుకోవడంతో నల్కి తన స్పృహ కోల్పోతాడు. కానీ గోల్డెన్ కలర్ గాడ్ మాత్రం చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అటు సైడ్ వెళ్తున్న ఒక వ్యక్తిని హెల్ప్ అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి గోల్డెన్ కలర్ ఆర్మర్ ని హెల్ప్ చేయకుండా నల్ల నుంచి ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్ ని తీసుకుని ఆ గాడ్ ని చంపేస్తాడు. గోల్డెన్ కలర్ గాడ్ ని ఆ వ్యక్తి చంపింది ఎవరో కాదు, గాడ్ ఇంకా గాడ్ వచ్చారు. ఈ గాడ్ మనం తోరన్ 11th ఆర్డర్లో మనం ఆల్రెడీ చూసాం. గోర్ కూడా నల్లలాగే గాడ్స్ అందరు చంపాలనుకుంటాడు. ఈ కామిక్ స్టోరీని తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇంకా ప్రస్తుతం జరిగిన ఈ ఫైట్ లో ఆల్ బ్లాక్ నెక్రో స్వార్డ్ ని గోర్ తీసుకెళ్లిపోతాడు. తనకు అయిన గాయాలను నుంచి మేలుకొని నల్ స్పృహలోకి వస్తాడు. అలా స్పృహలోకి వచ్చిన నల్కి ఆల్ బ్లాక్ కనిపించదు. దీంతో నల్లకి అర్థమవుతుంది నల్ల చేసేది ఫైట్ కాదు, కొన్ని లక్షల గాడ్స్తో కాస్మిక్ బీయింగ్స్తో వార్ అని. జస్ట్ ఫైట్కి అయితే తను సరిపోతాడు. కానీ తను ఎంత పవర్ఫుల్ అయినా వార్ చేయడానికి తనకు ఒక ఆర్మీ కావాలని అర్థం చేసుకుంటాడు. నల్ తన కోసం ఒక ఆర్మీని క్రియేట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అందుకు కానీ తన ఇప్పుడు ప్లానెట్ లో ఉన్న డార్క్నెస్ ని యూజ్ చేసి సింబియోట్స్ ని క్రియేట్ చేస్తాడు. ఈ సింబియోట్స్ అన్ని కూడా ఒక ప్రాణంలో ఉన్న లిక్విడ్ లా ఉంటాయి. సింబియోట్స్ ని ఆ ప్లానెట్ లో ఉన్న అతి భయంకరమైన లైఫ్ ఫామ్స్ తో బాండ్ చేస్తాడు. ఆ ప్లానెట్ లో ఉన్న అతి భయంకరమైన లైఫ్ ఫామ్స్ ఏంటంటే డ్రాగన్ ఇంకా డైనోసార్స్. వీక్ గా ఉన్న ఈ సింబియోట్ ఆర్మీ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ గా మారింది. ఈ సింబియోట్స్ ని ఫస్ట్ టైం క్రియేట్ చేసిన నల్ గాడ్ గా అయ్యాడు. సో నల్ న్యూ ఆర్మీ అయిన సింబియోట్ ఆర్మీని ఏం పవర్స్ ఇచ్చాడంటే ఇమ్మోర్టాలిటీ, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎన్హాన్స్డ్ స్పీడ్, రీజనరేషన్, హై మెమరీ పవర్ అండ్ వెపన్ క్రియేషన్ లాంటి పవర్స్ ఇచ్చాడు. పవర్స్తో పాటు ఈ సింబియోట్ క్రియేచర్స్లో న్యూ జనరేషన్ ఎప్పుడు ఓల్డ్ జనరేషన్ కంటే స్ట్రాంగ్ ఇంకా క్రూయల్గా ఉంటాయి. ఇంకా సింబియోట్ వీక్నెస్ సంగతికి వస్తే అందరికీ తెలిసిందే, సింబియోట్స్కి సౌండ్ ఇంకా ఫైర్ అంటే వీక్నెస్. కానీ నల్ల సింబియోట్స్కి వీక్నెస్ అయితే ఇవ్వలేదు. నల్ల సింబియోట్స్ని క్రియేట్ చేసినప్పుడు వాటిని ఫైర్తో మోల్డ్ చేసి గుర్తుతో కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ వల్ల సింబియోట్స్కి సౌండ్ ఇంకా ఫైర్ అంటే భయం పుట్టింది. ఈ భయం
అనేది ఈ సింబియోట్స్కి హై మెమరీ పవర్ ఉండడం వల్ల ప్రతి జనరేషన్కి ఈ వీక్నెస్ అయితే పాస్ అవుతూ ఉంటుంది. ఈ పవర్స్తో పాటు సింబియోట్స్కి నల్ హయోమైండ్ అనే టెలిపతి టెక్నాలజీని సెట్ చేశాడు. నల్ ఈ హయోమైండ్ని యూజ్ చేసి యూనివర్స్లో ఏ సింబియోట్ ఎక్కడ ఉన్నా వాటిని చూడడం, వాటిని చూడడం, వాటితో పాటు కమ్యూనికేషన్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం లాంటివి చేయగలడు. ఈ హయోమైండ్లో ప్రతి సింబియోట్ నల్తో ఇంకా ఒక సింబియోట్ మరొక సింబియోట్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. నల్ ఈ హయోమైండ్తో సింబియోట్స్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు సింబియోట్స్ ఏమైనా జరిగితే వాటిని నల్ కూడా ఫీల్ అవుతాడు. నల్ తను క్రియేట్ చేసిన ఈ సింబియోట్ డ్రాగన్ క్రియేచర్ని యూనివర్స్లో ఉన్న ప్రతి ప్లానెట్ పైన అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఈ సింబియోట్ డ్రాగన్స్ వెళ్ళిన ప్రతి ప్లానెట్ పై ఉన్న లైఫ్ ఫామ్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్లానెట్ని అంతం చేస్తాయి. యూనివర్స్లో సింబియోట్ డ్రాగన్స్ వెళ్ళి ప్రతి ప్లానెట్ పై లైఫ్ ఫామ్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్లానెట్ని అంతం చేసి యూనివర్స్లో బేభత్సాన్ని సృష్టిస్తుంది. ఒకవేళ ఈ డ్రాగన్స్ వెళ్ళిన ప్లానెట్లో ఉన్న గాడ్స్ వాటిపై అటాక్ చేస్తే నల్ హయోమైండ్తో వాటిని కంట్రోల్ చేస్తూ ఉన్న చోటి నుండే యూనివర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇలానే ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి 2 డ్రాగన్స్ని వచ్చాయి. ఈ 2 డ్రాగన్స్ కూడా పెద్దగాను ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ 2 డ్రాగన్స్లో రెడ్ డ్రాగన్ అనేది చాలా క్రూయల్గా ఇంకా ఫెరోషియస్గా ఉంటుంది. ఈ డ్రాగన్స్ చేసిన బీభత్సానికి భయపడిపోయిన అప్పట్లో ఉన్న వైకింగ్స్ రెడ్ డ్రాగన్కి ఏమో గ్రెండాల్ అని, బ్లాక్ డ్రాగన్కి ఏమో గ్రెండాల్ మదర్ అని పేరు పెట్టారు. కొంతమంది ఈ డ్రాగన్స్ని దేవుడు ఒక అవతారాలని, మనం మనుషులు చేసిన పాపాల వల్ల భూమిని అంతం చేయడానికి వచ్చాయని అండ్ ఈ 2 డ్రాగన్స్ విగ్రహాలను పూజించడం స్టార్ట్ చేశారు. ఇలా ఎర్త్ పైన జరుగుతుంది 6th సెంచరీలో. అంటే అప్పుడు ఎర్త్ పై ఉన్న ఏకైక అవెంజర్ సూపర్ హీరో మన థోర్. మరి వీటిని థోర్ ఎలా ఎదుర్కొన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.